దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? మీ అందరి కోసం 5 to 6 ఆరాధన, ఈవినింగ్ లైవ్ ప్రేయర్సు చూస్తున్నారు కదా. మా వంతు మేము ప్రభు కృపను బట్టి ప్రయాసపడుతూ, మాలో నుండి ప్రయాసపడేది ఆయన కృప. ఈరోజు మీకు ఈ చక్కటి వాగ్దానాలు కానీ మాటలు కానీ, ఏమ్మ బాధలు ఉన్నారా? ఇంట్లో పరిస్థితులు బాగాలేవా? కుటుంబ పోరాటాలు గుండా ఉన్నారా? మానసిక ఒత్తిళ్ళు అనుభవిస్తున్నారా? శారీరక రుగ్మతలు, కుటుంబ పోరాటాలు, ఏదైనా కానీ ఒకటి మాత్రం మీకు చెప్తున్నాను, దేవుడే మన బలం, దేవుడే మన ఆశ్రయం. ఆయన లేకపోతే మన జీవితం ఏంటి చెప్పండి? ఈరోజు మీ స్థితిని చూడకండి, దేవుడు నీకున్నాడు. ఇంకా మారు మనసు పొందని పిల్లలు ఎంతకాలం ఉంటారు చెప్పండి? యేసు లేకుండా మీ హృదయంలో క్రీస్తుని చేర్చుకోండి. ఇది ఒక్క వర్డ్ చదువుతాను నేను, చూడండి. మరి 78వ కీర్తన 53వ వచనం, వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితంగా నడిపించను, వారి శత్రువులను సముద్రంలో ముంచివేశను. సురక్షితంగా భయపడకుండా దేవుడట ఇశ్రాయేల్ ప్రజలు నడిపించాడట. నిన్ను కూడా భయపడకుండా నిన్ను సురక్షితంగా నేను నడిపిస్తా. నీ శత్రువులను ముంచేస్తా. ఎవరు నీ శత్రువులు? అపవాది ఎన్ని ఉచ్చులు నీకు పెట్టినా, నీ మీద ఎంత రేపినా, నిన్ను కాపాడబోతున్నాడు, నీ శత్రువును ముంచబోతున్నాడు ఆయన. నువ్వు భయపడకుండా నిన్ను సురక్షితంగా నడిపించదని ఈరోజు వాగ్దానం. భయపడకుండా, నీకు భయము అనేది లేకుండా, నీ నడిచే మార్గంలో, నువ్వు వెళ్ళే మార్గంలో, నువ్వు చేస్తున్న పనుల్లో, నువ్వు వెళ్తున్న జీవితంలో క్షేమంగా సురక్షితంగా ప్రభువు నడిపిస్తాడట. అందుకనే నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలని, నీ భర్తని, నీ భార్యని, నువ్వు చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో, నీ సేవలో సురక్షితం, భయము లేకుండా నడిపించే దేవుడు నీకున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ఈరోజు వాగ్దానం ఏంటో తెలిసి, నువ్వు నడుచు మార్గంలో భయము లేకుండా సురక్షితంగా నడిపించదని. కాబట్టి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి, స్తుతించండి, అందరికి షేర్ చేయండి, గంతులు వేయండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్లో పొద్దున సాయంత్రం లైవ్ చూడండి, ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన చేసుకోండి. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం వింటున్నారు నా తండ్రి. ఎందరికో రక్షణ లేదయ్యా, రక్షణ దయచే తండ్రి. ఎందరో రోగాలతో ఉన్నారయ్యా, యేసు పొందిన గాయముల చేత వారిని స్వస్థపరచు. ఎందరో అప్పుల బాధ, ఆర్థిక బాధ, నిందలు, గాయాలు, కుటుంబ పోరాటాలు, గర్భఫలం లేదు, ఎందరికో సొంత గృహాలు లేవు నాయన, కోర్టు కేసులు, అబద్ధపు కేసులు, అన్యాయాలు, భూ సంబంధమైన తగాదాలు తండ్రి, అనేకులు శత్రువులు, నీ బిడ్డలందరినీ కూడా క్షేమంగా సురక్షితంగా వారిని నడిపించి, ఎవ్వరి భయం లేకుండా వారిని క్షేమంగా ఉంచండి. దైవజనురాల్ని, వారి పిల్లలని, సంఘాలని మీరు కాపాడాయి. క్రైస్తవ సంఘంలో ఒక ఉజ్జీవం, ఒక జాషువా జనరేషన్, ఒక అపోస్తుల సేవని మీరు లేపండి నాయన. ఇతర దేశాలను రక్షించి వారు ఉన్న దేశాల్లో క్షేమము, రక్షణ, ఉజ్జీవం దయచేయండి అయ్యా. మా భారతదేశం క్షేమంగా ఉండాలి. నీ కృప చూపి రక్తపాతాలు, హత్యలు, ఆత్మహత్యలు, దొంగతనాలు, దోపిడీలు, మోసాలు, లంచగొండి మారణ హోమాలు ఆగిపోవాలి. మత కక్షలు, అల్లర్లు కొట్టివేయబడాలయ్యా. నీ సహాయం, అధికారులు, రాజులను నీ కృపతో నింపండి. ఈరోజు కల్వరి మినిస్ట్రీని భయము లేకుండా సురక్షితంగా మీరు నడిపించి, ఈ పరిచర్యకి తండ్రిగా మీరుండి జయం దయచేయండి. ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను క్షేమమును, సురక్షితంగా వారి ధైర్యాన్ని, బలాన్ని పెంచి మీరు ఆశీర్వదించమని, అందరికీ మీరు తోడై ఉండమని, ఎవరి సమస్యలున్నా, ఎవరి బాధలున్నా విడిపించి నామని గొప్ప చేసుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం మీకోసం అందరు లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహిమపరచండి. 9, 10, 11 3 దినాలు బెల్లంపల్లి మీటింగ్స్, హాలిడేస్ చక్కగా మనం 3 దినాలు దేవునితో గడుపుదాం. ఉజ్జీవాన్ని, ప్రార్థనని, అభిషేకాన్ని పొందుదాం, ఆత్మీయంగా బలపడదాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు. 16, 17, 18 కల్వరి ప్రామిస్ అండ్ హైదరాబాద్లో కల్వరి ప్రామిస్లో 3 దిన సభలు కుటుంబాలుగా పాల్పొందాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.